చదువుకున్న తర్వాత సార్ ఫస్ట్ మా కాలేజీలో పోస్ట్ వచ్చినప్పుడు నాకు ఏ కుల పెద్దల వల్ల రాలేదు. నేను 280 మందిలో నేను ఫస్ట్ వచ్చా. ఒక పద్యం చెప్పమన్నారు. కాంచన్ వైష్ణవుడు అర్ధయోజన జటా ఘాటోద్ద శాఖోప శాఖాంచ చాట చరణ్ మరుద్రే దవియక్ప్రేషితోజ్యంచిత్ కీట కృతనర్చన లిప్యాపాదితాత్వన్య నిస్సంచారాత్మ మహాఫలోపం ఫలస్వాయద్వటక్షమాజం అనే పద్యం. ఆ పద్యానికి ఆ మొత్తం అందరూ కూడా ఇది ఒకే ఒక్క దానిలో ఎక్కడ పళ్ళు పోకుండా ఈయన పాఠం చెప్పగలడు అని ఇచ్చారు. కానీ నేను నా ప్రతిభ ద్వారా సంపాదించుకోవడం ఇంతవరకు నా జీవితంలో ఒక రికమెండేషన్ నా కుటుంబానికి కానీ నాకు కానీ నేను తెచ్చుకోవాలి. మనం మా జాతికి కూడా చెప్పేది అది. నేను మన జ్ఞానం వల్ల అంబేద్కర్ కూడా ఏ రికమెండేషన్తో ఆయన ముందుకెళ్ళా. నన్ను ప్రతిభావితం చేసిన వాళ్ళు ఇద్దరండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, 2 మార్క్స్. నాకు హేతువాదం చెప్పిన వాడు కొండవీటి వెంకటగిరి గారు. అయితే ఆయనకంటే నేను ముందుకెళ్ళా. కారం చేయడప్పుడు ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ అంబేద్కర్ దగ్గర నేను తీసుకున్నది ఒకటే, నిరంతరం రాయాలి, డాక్యుమెంటేషన్ చేయాలి, చరిత్ర లేని జాతికి చరిత్ర నిర్మించాలి. అగ్రకుల రాజ్యాధికారం అది ఎంత బలమైన గాంధీని ఎదిరించినట్టు మీరు రెగ్యులర్గా స్టేట్ పవర్ని ఎదిరించగలగాలి, సత్యం చెప్పగలగాలి. మార్క్స్ దగ్గర నేను తీసుకుంది ఒకటే. మార్క్స్ దగ్గర నేను తీసుకుంది లైఫ్ తీసుకున్నా. కుటుంబం సమైక్యంగా ఉండాలి, కుటుంబంలో నుంచి మనం వాళ్ళని లైబ్రరీ రూపొందించుకోవాలి, రచనలు చేయాలి. ఆ రచనలు రాబోయే కాలానికి ఉపయోగపడేవైనా సరే మనం వెనకాడకుండా చేయాలి. ఈ 2 కలుపుకుని నా జీవితం. మీరు మార్క్స్ తోటి ప్రభావితులైనప్పటికీ కూడా ఎందుకు మార్క్సిస్ట్ కాలేకపోయారు? నేను మొదట మార్క్సిస్ట్ని కాదు నేను. ఎందుకంటే భారతదేశానికి మార్క్సిజాన్ని అన్వయించినప్పుడు కులపెత్తనం ఉందని నేను మార్క్సిజం ద్వారా తెలుసుకున్నాను. మొట్టమొదటి డైలెక్టికల్ మెటీరియలిజం క్లాసులు చెప్పేవాడిని. డైలెక్టికల్ మెటీరియలిజం ప్రకారం కాంట్రడిక్షన్, ఇండియన్ కాంట్రడిక్షన్ క్యాస్ట్ క్లాస్ ఇక్కడ ఏర్పడలే ఇంతవరకే. అప్పుడు మా చిన్నప్పుడు కార్మికులు పిల్లవాడిని కాబట్టి కార్మికులు మొత్తం కూడా పెట్టుబడిదారుని ఎదిరించాలి అనుకున్నప్పుడు వీళ్ళు తెలివిగా కార్మిక వ్యవస్థను రద్దు చేసి మళ్ళీ మమ్మల్ని కూలీలుగా మార్చారు. అప్పుడు నేనేమనుకున్నాను, కారం చేయడం జరిగిన తర్వాత మళ్ళీ అంబేద్కర్ని మార్క్స్ని చదివిన తర్వాత కుల వర్గాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాలి. ఇక్కడ అంబేద్కర్ రిలవెంట్. మార్క్స్ జీవితం నా మీద ప్రభావితం. ఏ పరిస్థితులు మిమ్మల్ని, మీ ఉద్యోగం కూడా వదిలేశారు తర్వాత, ఏ పరిస్థితులు మిమ్మల్ని పూర్తి స్థాయి సామాజిక కార్యకర్తగా తీసుకొచ్చాయి? చుండూరు కారంచేడేనండి. చుండూరులో కారంచేడులో నరికిన తర్వాత మేము చుండూరుని ఎక్కడి వరకు తీసుకెళ్ళగలిగాం? పార్లమెంట్ భవన్ వరకు తీసుకెళ్ళగలిగాం. ఇప్పుడు తెలంగాణ పోరాటం కూడా మా అంత నడపల. మేము 25,000 మందిని ఢిల్లీకి తీసుకెళ్ళాం. నేను కేసీఆర్కి కూడా చెప్పాను, నువ్వు 25,000 మందిని ఢిల్లీ తీసుకెళ్తే నీ చుట్టూ 200 మంది ఎంపీలు ఉంటారు. నాకు 107 ఎంపీలు వచ్చారు. అందరూ ఒక్కొక్క పూట అన్నం పెట్టారు. ఆ 107 ఎంపీలు కలిసి రిజల్యూషన్ చేస్తే 89 యాక్ట్ వచ్చింది. నాకు చాలా తృప్తి నా జీవితానికి. సెన్సిటివ్ మూమెంట్ కాబట్టి ఉద్యమం అనేటటువంటిది నిరంతరం జరగాలి. మిడిల్ క్లాస్గా అయ్యారు ఇప్పుడు దళితులు. మిడిల్ క్లాస్కి అయిన తర్వాత మాసెస్లా రారు, కానీ వాళ్ళ హక్కుల కోసం మనం పోరాడుతూనే ఉండాలి. వాళ్ళకి కావాల్సినటువంటి, నేను సామాజిక కార్యకర్తనైనా నాలో ఉండే కుల నిర్మూలన పోల. ఆ తర్వాత మా ఇంట్లో పెళ్ళిళ్ళని జరిగినాయి, కుల నిర్మూలన వివాహాలు. నేను కులాన్ని నమ్మనండి. నేను 100కు 100 నమ్మను. కులాన్ని నమ్మకున్న దళిత నాయకుడు అని అంటున్నారు మీరు. దళిత నాయకుడు అస్పృశ్యత. కులాన్ని నమ్మను నేను అస్పృశ్యులు కూడా ఏం చెప్తున్నాను, మీరు 20 ఏళ్ల లోపల ఇంటర్ క్యాస్ట్ చేసుకోవాలి. అంబేద్కర్ చెప్పినట్టు 20 ఏళ్ల లోపల వేరే కులాలను చేసుకోవటం కాకుండా మీ అస్పృశ్యతకి దాటొచ్చిన వాడు కూడా వాడు జ్ఞానజీవిగా జీవించట్లేకపోతున్నాడు. అంటే పద్మనాభ గారు సందర్భం వచ్చింది అడుగుతున్నాను. చాలా సందర్భాల్లో బీసీల ఎస్సీల ఐక్యత, దళితులు బీసీల ఐక్యత గురించి చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది దళిత బహుజన ఉద్యమం వస్తుంది అని చెప్తున్నారు. నిజంగానే సాధ్యం అవుతుందా? బీసీలకు దళితులకు అంత సారూప్యత ఉందని మీరు అనుకుంటున్నారు? నేను యూపీలో పనిచేసిన వాడిగా ఒక జంక్చర్ వీళ్ళందరినీ ఏకం చేసింది. యూపీలో మేము చాలా కాలం తిరిగాం. కాంశీరామ్ గారితో నేను 5 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ ఏమైందంటే ఒక రాజకీయ అవసరం, 85% మంది ఓట్లు వేసుకుంటే 15% మంది ఓడిపోతారు, వనరులన్నీ మన చేతుల్లో ఉంటాయి అనేటటువంటి ఒక రాజకీయ అవసరం ఇమీడియట్గా ఏకం చేసింది. అనేక సాంస్కృతిక వైరుధ్యాలన్నీ ఏకం చేసింది. అటువంటిది ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఎడ్యుకేట్ అవుతున్నారు. మన మీద ఎవరైతే ఎంపీగా గెలుస్తున్నారో, ఏమంటే ఒక్క ఎస్సీ రిజర్వేషన్ తప్ప అన్నీ ఒకే కులంకి ఇవ్వడం ధర్మం అండి. కోస్తాలు అన్నీ ఒకే కులంకి ఇచ్చారు ఎంపీ, ధర్మం అండి. మళ్ళీ వెంటనే పీఆర్పీ వచ్చింది. పీఆర్పీ వస్తే ఈ 2 సామాజిక వర్గాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ చెప్పినట్టు 3వ వర్గంతో కలిసి కొడదాం అనుకున్నాం. కానీ ఈ 2వ సామాజిక వర్గాల చేతుల్లో చేయబెట్టి ఆయన వచ్చినట్టు మాకు తర్వాత అర్థమైంది. అంటే ఆయనకి స్పెషల్ ఐడెంటిటీ లేదు, సోషల్ ఫిలాసఫీ లేదు. సోషల్ ఫిలాసఫీ మేమే ఆయన ముందుకెళ్ళి చెబుదాం అనుకున్నాం. మీరు ప్రజారాజ్యం గురించి మాట్లాడుతున్నారు. వినండి, ప్రజారాజ్యం గురించి, చిరంజీవి గారి గురించి, ఆయన రాజకీయాల గురించి, అదేవిధంగా కత్తి పద్మరావు గారి రాజకీయ ప్రస్థానం గురించి ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్. ఇన్సైడర్ కార్యక్రమంలో ఈరోజు మనతో డాక్టర్ కత్తి పద్మరావు గారు ఉన్నారు.
పద్మారావు గారు, మీరు చదువుకున్నారు, ఉద్యమకారుడు. ఒక దశలో ముఖ్యంగా కారంచేడు, చుండూరు లాంటి ఇష్యూస్లో మీ ప్రజెన్స్ వల్ల, మీరు నిర్వహించినటువంటి ఉద్యమాల వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా దళితులకు ఒక రక్షణ కల్పించేటువంటి చట్టాలు వచ్చినాయి. అటువంటి మీరు ప్రజారాజ్యం లాంటి పార్టీలోకి వెళ్ళడం, ఒక సినిమా నటుడు రాజకీయాల్లోకి వస్తే ఆయన వెంబడి పడిపోవడం అనేది చారిత్రక తప్పిదం అని ఎప్పుడన్నా అనుకున్నారా? కేవలం ఉద్యమకారుడిగా ఉండే పాత్ర రెగ్యులర్గా నిర్వహిస్తూనే పొలిటికల్ రిప్రజెంటేషన్కి అనివార్యంగా వెళ్ళాల్సిన ఒక చారిత్రక అవసరం ఉంది. నేను కాబట్టి వచ్చే తరం. ఇప్పుడు నేను రిజైన్ చేసేటప్పుడు చాలా ఆలోచించా, 18,000 జీతం. అయితే నేను ఈ ఒక్క కన్ఫర్మ్డ్ లెక్చరర్గా ఉన్నప్పుడు నా థాట్ అంతా లెక్చరర్ లోపే ఆలోచిస్తుంది, ధర్నాలు, పికెటింగ్లు అలాగే ఆలోచిస్తుంది. దాని నుంచి దాటాలంటే డెఫినెట్గా ఫుల్ టైమర్ కావాలి. ఫుల్ టైమర్ కాకుండా ప్రతి సందర్భంలోనూ పొలిటికల్ అటెంప్ట్ చేయాలి. చేసినప్పుడు మాత్రమే నీకు ఎప్పుడొకప్పుడు పంపుతాడు వాడు. ప్రజలు ఎలా ఉంటారంటే నువ్వు నిజాయితీగా ఉంటావు ఒక్కటే. అంబేద్కర్ కూడా పాపం ఆయన ఒక క్రికెట్ వాడు ఓడించాడు. తర్వాత కుషికార్ ఈ కమ్యూనిస్ట్ ఉద్యమాలు అందరితో చర్చించాడు, లోహియాతో చర్చించాడు. మనకి ఉన్న డ్రాబ్యాక్ ఒకటేనండి, ఎస్సీస్కి వీళ్ళు 15% లేదు 19 దాకా ఎదిగినా కూడా ఓటు వేసే పార్టీ 4%. కానీ మాకు నియోజకవర్గాల్లో మొత్తం వేసినా కూడా రేపు ఒక సపోర్ట్ కావాలి. అగ్రకులాల్లో లిబరలిజం అనేటటువంటి పార్టీలు ఏర్పడతాయి. ఇప్పుడు ఎందుకు ప్రత్యేకాంధ్ర ఒక పార్టీ అవ్వచ్చు, ఈ పార్టీ రద్దు అయిపోవచ్చు. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు రద్దు అయిపోవచ్చు, 2 పక్కలు రద్దు అయిపోతాడు. ఆంధ్ర వచ్చి తెలంగాణ వస్తే చంద్రబాబు 2 పక్కలు రద్దు అయ్యి కొత్త ఫోర్సెస్ వస్తాయి. అప్పుడు థియరిటికల్ ఫోర్సెస్ మీరేనా లోహియా మీలాంటి వాడే లేదు, మీరు మెయిన్ లీడర్స్ అవుతారు. ఎందుకంటే థింకరు నేను లీడర్ అవుతానో లేదు, కానీ పద్మారావు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారా? ముఖ్యమంత్రి కాదండి, మాకు ఏం ముఖ్యమంత్రి కాదు. పబ్లిక్ మీరు అర్థం చేసుకోండి. కాంశీరాము గారితో ఉన్నాను నేను, ముఖ్యమంత్రి వచ్చింది, ఆ మాయావతి చేస్తే పోద్దు మనకు ఎక్కువ వర్క్ ఉంది కదని మామూలుగా అన్నాడు ఆయన. ఇక మాకు ముఖ్యమంత్రులు ఎన్ని ఆశించి కాదు, నేను రేపు ఎమ్మెల్యేగా వెళ్ళేది రిప్రజెంటేషన్ కోసం, చట్టసభల్లో మాట్లాడటం కోసం. పద్మారావు గారు, చట్టసభలో మాట్లాడడం కోసం మీరు ఎమ్మెల్యేగా 2-3 సార్లు పోటీ చేశారు. మీరే ముఖ్యమంత్రి అయితే చట్టసభ మీ చేతుల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి అవ్వలేదండి కాంశీరామ్ గారు. మాయావతి మన పార్టీలో భాగమే ఆమె అయింది కదా. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక దశకు వచ్చినాయి. మరి 94లో సికింద్రాబాద్లో పెట్టిన మీటింగ్ అంతా ఎవరు పెట్టలేకపోయారు కదా. ఒక్కొక్కసారి ప్రజలు ముఖ్యమంత్రులు అవి ముఖ్యం కాదు నా ఉద్దేశంలో. కానీ వాళ్ళ ప్రత్యేక ఉద్యమాలలో ముఖ్యమంత్రుల డిమాండ్ కూడా వస్తుంది, మీరు కూడా గమనిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో సామాజిక తెలంగాణ అని చెప్తున్నటువంటి వాళ్ళు లేదా కొంతమంది మేధావులు ముఖ్యమంత్రుల పేర్లను కూడా ప్రస్తావిస్తున్నారు. మీరు ఒక్కటండి, అది వేరు. మేము మొట్టమొదటి కేసీఆర్ గారు నిమ్మరసం దాగిన తెల్లారిల్లు నేను ఇచ్చిన అజెండా ఏంటంటే, మీకు తెలంగాణ రాబోతుంది, మీరు ముఖ్యమంత్రి మా దళితుడికి ఇస్తున్నారు. 2001లో మీకు ఇచ్చాను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అంటే ఒక ఆయన ఇవ్వటం కాదు, ప్రపోజ్. నేను సీరియస్గా అడుగుతున్నాను, ముఖ్యమంత్రి ఒక దళితుడైనంత మాత్రాన దళితుల జీవితాలు బాగుపడతాయని మీరు అనుకుంటారు? ఒక డిమాండ్ అండి అది. దళితుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఒక దొరైలు ముఖ్యమంత్రితో మాట్లాడాలి కదా, ఒక డిమాండ్. ఆ దశ. ఇప్పుడు సంజీవి గారు ఉన్నప్పుడు ఎన్ని చట్టాలు తెచ్చారు మీకు తెలుసా? ఇవాళ చేనేత కార్మికులు మొత్తం ఆయన తెచ్చాడు. ప్రగడకోట వెళ్ళి మాట్లాడగలిగాడు ఫ్రెండ్ లాగా, ఒక లచ్చన్ వెళ్ళి సంజీవి గారితో మాట్లాడగలడు ఫ్రెండ్ లాగా. సుబ్బారెడ్డి వచ్చి దుమ్ముదుమ్ములాడుతా వెళ్ళి ఆయన ప్రత్యేకాంధ్ర ఉద్యమం తీసుకొచ్చిన సుబ్బారెడ్డి ఇంత పలకరించలా. మీకు ముఖ్యమంత్రి ఒక హోదా అండి. ఇవాళ మీరు యాంకర్గా ఉన్నారు కాబట్టి మీ ప్రశ్న డిఫరెంట్గా ఉంది. నేను అనేది ఏంటంటే, ముఖ్యమంత్రిగా ఎందుకు ఎవరు మీరు? 18% ఓటింగ్ అంటే ప్యాటర్న్ ఓటింగ్ మాదే. ఇవాళ ఎవరికి ఒక కులంగా ఎవరికి అంత ఓటింగ్ లేదు. కానీ ఒక అనుమానం కూడా ఉంది. చాలామంది దళిత నాయకులు బయటికి మాట్లాడుతున్నట్టుగా దళిత సంక్షేమం కోసం, దళితుల కోసమే బతుకుతున్నాం అన్నట్టుగా బయట ఉన్నప్పుడు చెప్తారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోతారు. అది వేరు. థియరిటికల్ వాళ్ళు ఎవరు మర్చిపోలే. భారతదేశంలో థియరిటికల్గా వచ్చిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు మీకు ఎంపీలుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా, మరి రామ్దాస్ అఠాలే కానీ వీళ్ళందరూ, ప్రకాష్ అంబేద్కర్ కానీ, వాళ్ళందరూ అంబేద్కర్ వాదనలు చేస్తూ వచ్చారు. సంఖ్య తక్కువ అవుద్ది పార్లమెంట్లో. అంబేద్కర్ ఎజెండా పెడుతూ వచ్చారు. అంబేద్కర్ ఎజెండా పెట్టబట్టే ఇవాళ మీకు ల్యాండ్ పర్చేజింగ్ స్కీమ్ కానీ, లేకపోతే ఇవాళ ప్రపోర్షనేట్ బడ్జెట్ అలాట్మెంట్కి సంబంధించి తీర్మానం జరిగినా మనోడు ఇవ్వటం వేరు. ఎంపీలు, దళిత ఎంపీలు ఉన్నంత కాన్షియస్గా 107 ఎంపీలు వాళ్ళ మీటింగులు రెగ్యులర్గా జరుగుతాయండి. ఇవాళ వరకు పార్లమెంట్లో దళిత ఎంపీలు ఉన్నంత కాన్షియస్గా ఒక బోటా సింగ్ చుండూరు కృషి చేశాడు, ఒక పాస్వాన్ కృషి చేశాడు, ఒక ధర్మవీర్ కృషి చేశారు. ఆ రోజు 107 మేము అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం. ఈ రోజుకి ఢిల్లీలో మందే హవా.
కానీ అన్నదమ్ముల్లాగా ఉన్నటువంటి దళితుల్లోనే ఐక్యత లేదు. దళితులు 2 శిబిరాలుగా, మాలలుగా, మాదిగలుగా ఈ రాష్ట్రంలో విడిపోయారు. లాస్ట్ 15 సంవత్సరాల నుంచి ఆ యుద్ధం కొనసాగుతుంది. లేదు, రేపు తెలంగాణ ఆంధ్ర వచ్చినప్పుడు అది స్పష్టమైపోద్ది. ఏ రకంగా తెలంగాణ వస్తే ఈ సమస్య ఎట్లా పరిష్కారం అవుతుంది? ఇక్కడ మెజారిటీ మాదిగలు ఉన్నారు, అక్కడ మెజారిటీ మాలలు ఉన్నారు. ఆటోమేటిక్గా ఏబిసిడీల పాయింట్ రాదు, ఏబిసిడీలు అనే అంశం రాదు. ఇక్కడ మెజారిటీ మాదిగలు ఉన్నప్పుడు కూడా అక్కడ ముందు ఇంగ్లీష్ నేర్చుకోవటం వల్ల మాలలకు ఎక్కువ పోస్టులు వచ్చినటువంటి డిమాండ్లో జెన్యూనిటీ ఉండటం వల్ల మేము ఇటు సపోర్ట్ చేసాం. కొంతమందిని థియరిటీషియన్ అప్పుడు సంఘాలు పుట్టినాయి, కుల సంఘాలు పుట్టినాయి. కుల నిర్మూలనవాదం, మీరు దళిత మహాసభ అన్నారే, దళిత మహాసభ అప్పుడు మాలమాది ఐక్యతా సమావేశాలు పెడుతూ వెళ్ళింది. అప్పుడు కులాల పరంగా మనుషులు చీలిపోయారు. మళ్ళీ మేము వెయిట్ చేసాం. దళిత మహాసభ ఎప్పుడు నిన్న ఫ్యాక్స్, ఫస్ట్ ఫ్యాక్స్ సోనియా గాంధీకి ఎంపీలు కూడా చెప్తున్నారు, ఫస్ట్ ఫ్యాక్స్ ఇచ్చింది కూడా మేమే. దళిత మహాసభ బ్యానర్ మీద ఇచ్చాం. మీ మేనిఫెస్టోలో దళిత ఎజెండా పెట్టండి, 2 ఏరియాలకు. కానీ పద్మరావు గారు, మీరున్నంత రాజకీయాల్లో మీరున్నంత యాక్టివ్గా దళిత మహాసభ లేదు. దళిత మహాసభ ఉండదండి, ఆర్ఎస్ఎస్. అది ఆర్ఎస్ఎస్ కనపడదు. ఆర్ఎస్ఎస్ ఉన్నంత యాక్టివ్గా కూడా లేదు. ఉంది, మీకు తెలియదు. ఎందుకంటే 50 పుస్తకాలు మేము తీసుకొచ్చాం. ఆంధ్రదేశంలో ఏ థియరిటికల్ పాయింట్ జరిగినా మాదే ప్రభావం. పద్మరావు గారు, మీరు బయట చాలా మందితో కాంటాక్ట్లో ఉంటారు, కానీ స్థానిక దళితులతో కాంటాక్ట్లో ఉండరు. కొత్త దళిత నాయకత్వాన్ని, మీ తమ్ముళ్ళని, మీ యువకులను ఎదగనీయరు అనేటువంటి అభియోగం ఉంది. లేదు, చాలా తప్పండి. నా దగ్గర మాతోటి ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్పీకర్లు, నాయకులు, రచయితలు అందరూ డెమోక్రటిక్గా. నేను ఎలా చెప్తాను తెలుసా, ఒక సంస్థ పెట్టుకుంటానంటే కూడా పెట్టుకోమంట. నువ్వు కోఆర్డినేషన్లో ఉండు. సొంత ఆలోచన వచ్చిందన్న దళిత మహాసభ కంటే విస్తృతంగా చేయదలుచుకున్నాను ఒక అతను అన్నాడు. నువ్వు పెట్టేసేయి, పెట్టి విల్ గో హెడ్. ఈ స్పీకర్స్ మేము ఎంత లిబరల్ అంటే చివరి మాట్లాడతానండి నేను. ఏ మీటింగ్లోనైనా రాత్రి 10ంటికి చివరి మాట్లాడతాను. ముందు మా స్పీకర్స్ అందరూ వెలివేట్ అవ్వడం నాకు ముఖ్యం. కానీ ఏ సభలో అయినా సరే స్టార్ స్పీకర్లు చివరినే మాట్లాడతారు. స్టార్ కాదండి, నేను అనుసరించిన పద్ధతి వల్ల ఇవాళ 200 మంది స్పీకర్లు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దళిత స్పీకర్లు అందరూ ఏదో ఒక మేరకు స్ఫూర్తి ఉందని మీకు చెప్తారు. పద్మరావు గారు, ఇంతమందిని ప్రభావితం చేసేటువంటి ప్రతిభ ఉన్నప్పటికీ మీ లోపల ఒక సిద్ధాంతం ఉంది, ఒక దృక్పథం ఉంది, ఆలోచన ఉంది, వ్యూహం ఉంది, కానీ నిబద్ధత లేదు అని అంటారు. లేదు, నిబద్ధతే ఉంది, మిగిలినవన్నీ తక్కువ ఉన్నాయి. నిబద్ధత ఏంటంటే మేము అంబేద్కర్ ఐడియాలజీలో సోషల్గా పనిచేయాలి, కల్చరల్గా పనిచేయాలి, రాజకీయంగా పనిచేయాలి. రాజకీయం లిమిటేషన్ ఒక ఎలక్షన్ వచ్చినప్పుడు మాత్రమే ఏదో ఒక ప్లాట్ఫారం మీద ఉంచాలి. ఏది ప్లాట్ఫారం మీద వెళ్ళాం. మేము 2 సార్లు బీఎస్పీలో పోటీ చేశాను. 3వది ఆవిర్భవించబడుతున్నప్పుడు తాత్వికుడిగా అందించడానికి వెళ్ళాను. ఆయన కూడా నన్ను కేవలం తాత్వికుడిగానే గౌరవించాడు. అంతవరకే నేను పనిచేశాను. ఇంకా వాళ్ళ వింగ్స్లోకి కూడా నేను వెళ్ళాను. తాత్వికత నేను మన పిఆర్పీలో కూడా చేయగలిగింది. మహాత్మా పూలే అంబేద్కర్ని జనరల్ పీపుల్లోకి తీసుకెళ్ళగలిగారు. అంటే మీరు పూలే అర్థం కానీ, పూలే అంటే ఎవరో తెలియని మనుషులకి పూలే ఫోటో పెట్టగలిగారు, కానీ పూలే విధానాలు పెట్టలేకపోయారు అనే పూలే తీసుకెళ్ళాను సార్. 50,000 పుస్తకాలు పూలే ఇప్పుడు బీసీల దగ్గర ఉన్నాయి. నేను ఫస్ట్ అంత బిజీలో ఉండి కూడా రాత్రి 4 వరకు పూలే బుక్ రాశాను. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే అంబేద్కర్ పూలేలు వస్తే మాత్రమే ఇప్పుడు మా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయండి, కానీ కల్చర్ రావాలి. కల్చర్ ఒక్క అంబేద్కర్ పూలే దగ్గరే ఉంది. లైఫ్ కల్చర్ రావాలి. లైఫ్ కల్చర్ అంటే ఏంటి? రోజు చదవటం, రాయటం, వాదించగలగటం, డాక్యుమెంటేషన్ చేయగలగటం, ఇతరుల కోసం పనిచేయటం. మా బైబిల్లో కూడా చిన్నప్పుడు మేము నేర్చుకుంది ఇతరులు ఆశించకూడదు, ఇతరుల కోసం పనిచేయాలి. అది ఎక్స్టెండ్ అయింది. ఈ అంబేద్కర్ పూలే థాట్కి మేము కొంతకాలం థాటే ప్రచారం చేస్తాం. ఎందుకంటే యాజిటేషన్స్ రెగ్యులర్గా ఉండవు. మిడిల్ క్లాస్ అయినా తగ్గుతాయి. ఒకటే సార్, మనకి మిగిలిన వాళ్ళు ఎవరికి లైఫ్ స్కెచ్ లేదు. మాకు అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ని తప్పను నేను. అంటే మీరు చాలా సందర్భాలలో మీరు బ్రాహ్మణులను వ్యతిరేకించడానికి మీ పరిజ్ఞానాన్ని అంతా వాడుతుంటారంటారు. లేదండి, అసలు బ్రాహ్మణులు కూడా నేను వ్యతిరేకించనండి. ఎందుకంటే బ్రాహ్మణుల్లో గురజాడప్పారావు, కందుకూరి వీరేశలింగం, రాజరామ్మోహన్ రాయలు, సంస్కర్తలు ఎక్కువ వచ్చారు, ఎస్సీలు అంతమంది రాలేదని నేను వీళ్ళు అంటున్నా. బ్రాహ్మణ వాదాన్ని, ఈవెన్ ఎస్సీలో కూడా బ్రాహ్మణవాది ఉన్నాడు, వేరే వాళ్ళకి తక్కువగా చూస్తున్నాడు, బాగా అప్లిఫ్ట్ అయ్యి మనం వాదాన్ని ఎత్తిరిస్తాం. బ్రాహ్మణ వాదం అంటే ఏంటంటే నేను ఒక దశకెళ్ళాక మిగిలిన వాడు తక్కువ వాడు అనుకోవటం. హ్యూమన్ బీయింగ్ ఒక తట్టలేవాడు ఉన్నాడు, ఒక కొండ చేసేవాడు, ఒక చేపలు పట్టు, ఎవరి స్కిల్ వాళ్ళది, ఎవరి శిల్పం వాళ్ళది. ఆ చేపలే పట్టపోతే నీకు కొన్ని వేల సంవత్సరాలు అన్నం లేదుగా, నువ్వు చనిపోయేవాడుగా. ఆ చేపలు పట్టేవాడిని ఇప్పుడు నీచుడిగా అంటున్నందుకు. నీ మనిషి చచ్చిపోయి ఊరిలోనే 10 మంది మనుషులు మీరు ఉంచుకున్నట్టయితే ఆ 10 మంది చనిపోయి ఉన్నట్టయితే ఆ ఊరినే వెలియాల్సి వచ్చేదిగా. ఆ 10 మంది మనుషులను తీసుకెళ్ళి కాల్ చేసిన మహాశాస్త్రజ్ఞుడు. మొట్టమొదటి ఎట్టివాళ్ళు నేను. నా మొదటిది అర్ధరేతిరి కాడ అరగాళ్ళ పీనుగుల్ని పడదోసి కాలుతుండు ఓడు రావాడు భారతంలో కడగొట్టుకోడు కానీ ఫస్ట్ రాశానండి. అది ఇప్పుడు మా పెదనాన్న ఎట్టి ఆయన ఒక బ్రాహ్మణుడు కాలుతుంటే, రే బతుకున్నప్పుడు నన్ను ఊళ్ళోకి రానిచ్చేవాడు కాదు కదరా, ఇప్పుడు అని పొడిసి నెట్టి కాలుస్తున్నాడు. ఆ కక్ష అక్కడ తీర్చుకున్నాడు. మరి బతుకున్నప్పుడు ఎందుకు రానిలా ఊళ్ళోకి?
ఆ ఊళ్ళోకి రానివ్వకపోవడం అనేటటువంటిది మా తాత మా నాన్న ఎదిరించినాకే కదా నేను ఇంకా రోడ్డు సరళం చేసి ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ దాటి నువ్వు ముఖ్యమంత్రి